రైట్ నౌ టీవీ9 స్క్రీన్ మీద మీకు ఒక మహిళ కనిపిస్తూ ఉన్నారు. ఆమె బాధితురాలు. ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు, ఏ రకంగా ఆమె ఇలాంటి ఒక లవ్ జిహాద్ అన్న దానికి బాధితురాలుగా మారారు అన్నది ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎగ్జాక్ట్గా మీ విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ముందు చాలా చక్కగా ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు వస్తారు. ఆ తర్వాత మెల్లిగా అనేక షేడ్స్ కనిపిస్తాయి అన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. సో మీరు ఎగ్జాక్ట్గా ఏం ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పరిచయం అనేది స్కూల్లో జరిగిందండి. నా క్లాస్మేట్, ఒకే ఊరు మాది, పక్క ఇల్లులు. ఇప్పుడు మనం విలేజ్లో ఉంటున్నాం కాబట్టి వరుసలతోనే పిలుచుకుంటూ ఉంటాం. అక్కడ మనం హిందూ ముస్లిం ఇలాంటివి అన్నట్టుగా ఉండదు కదా. అలా నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత పెళ్ళి వరకు వచ్చాము. పెళ్ళి వరకు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడంటే, నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోతే నేను చనిపోతాను, నాకు చేయి కట్ చేసుకోవటం అలాంటివన్నీ జరిగినాయి అన్నట్టు. 2013లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి నేను ఇంకా మైనర్. తర్వాత 2 పిల్లలు అయిన తర్వాత నుంచి ఒక అమ్మాయితో కాకుండా ఇంకొక అమ్మాయితో రిలేషన్స్ పెట్టుకోవటం. ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఇంకొక అమ్మాయిని కూడా, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి మ్యారేజ్ చేసేసుకున్నాడు. ప్రతి చోట ప్రతి దగ్గర కూడా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను, కానీ ఎక్కడ కూడా ఏ పోలీసులు కూడా నన్ను పట్టించుకోలేదు. ఉమెన్స్ పిఎస్లో పెట్టాను. ఉమెన్స్ పిఎస్లో పెట్టినా సరే, కౌన్సిలింగ్కి పిలిచినా సరే కౌన్సిలింగ్కి రాలేదు. పోలీస్ స్టేషన్స్కి అసలు మెట్లు అనేది ఎక్కలేదు. ఇప్పుడు 2013లో పెళ్లి చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అవునండి, మీది లవ్ జిహాద్ అని మీరు అనుకుంటూ ఉన్నారా? అవునండి, అనుకుంటున్నాను. ఇప్పుడు సరే, వాళ్ళు ఇప్పుడు నన్ను కాకుండా ఇంకొక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటే వేరే అనుకోవచ్చు. కాకపోతే తను ట్రాప్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా హిందువే కదా. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మీరు మతం మారారా? మిమ్మల్ని మారమని చెప్పి ఫోర్స్ చేశారా? మీరే ఇష్టపూర్వకంగా ప్రేమించారు కాబట్టి మారారా? ఇష్టపూర్వకంగా అంటూ లేదండి. నేను లైఫ్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అసలు. ముందల మాట్లాడుకుంది ఒకలా ఉంది, అనుభవించిన జీవితం ఒకలా ఉంది, అనుభవిస్తున్న జీవితం ఒకలా ఉండే. కాదు, మీతో పరిచయం ఏర్పడినప్పుడు మతం ప్రస్తావన వచ్చిందా? మత ప్రస్తావన అంటే నేనే అడిగాను. అంటే దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా మారాలంటే అలా ఏమీ లేదని చెప్పారు. కానీ ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ మతపరంగా ఏవైతే ఉంటాయో అవన్నీ నాతో చేయించారు, పాటించాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత అప్పటికే ఏం చేశారంటే, నాకు అంటే మదర్ వాళ్ళని కానీ పేరెంట్స్ని అందరినీ కూడా దూరం చేయటం. ఇప్పుడు వాళ్ళే ఒక ఫ్యామిలీ లాగా చేశారు అన్నట్టు నన్ను. అంటే మిమ్మల్ని బలవంతం పెట్టి అలాగా మారాలి అని చెప్పి ఫోర్స్ చేశారా, లేదా మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారు కాబట్టి మీరు ఇష్టపూర్వకంగా అందుకు సమ్మతించి ఆ మార్పు ఒప్పుకున్నారా? ప్రేమ పెళ్లి చేసుకున్నాము, కానీ ప్రేమ పెళ్లి చేసుకునే ముందు ప్రేమలో ఎలాగైతే ఉంటామో అలాగే ఉంటామని అనుకున్నాం మేడం. కానీ తర్వాత తెలిసింది ఏంటిదంటే, వాళ్ళ ఆచారాలన్నీ ఉంటుందని అనుకోలేదు మేడం. అప్పటికే కూడా అంత మెచ్యూరిటీ లేదు కదా, 17 years. అది కాకుండా ఇలా ఉంటారన్న వాళ్ళ మతంలో ఇలా మనం హిందువుల్లో ఎలా పెళ్లి చేసుకున్నారు అంతేనా? చేసుకున్నాము. కానీ ఇలా ఉంటుంది తెలియలేదు. సో ఎగ్జాక్ట్లీ వాట్ కేస్ డు యు అండర్స్టాండ్ దిస్ యాస్ రెడ్డన్న గారు? ఇప్పుడు ఆమె మైనర్ కాబట్టి మైనర్ని పెళ్లి చేసుకుంటే డెఫినెట్గా మైనర్ని పెళ్లి చేసుకుంటే ఇట్స్ అ బిగ్ కేస్. డెఫినెట్గా ఇట్ విల్ బి అట్రాక్టెడ్ బై ఐపీసీ. పోసా యాక్ట్ ఉంది కదా, హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ అండ్ పోసా యాక్ట్. బట్ అప్పుడు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే ఎవరైనా కానీ హిందువుని కానీ ముస్లింని కానీ క్రిస్టియన్ని కానీ ఎవరు మైనర్ని పెళ్లి చేసుకున్నా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. మైనర్ని ముట్టుకుంటేనే అఫెన్స్. సో అట్లాంటిది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా పైన పోసా యాక్ట్ రిజిస్టర్ అయి ఉండేది. ఇక్కడ ఈమె చెప్పింది ఏమిటంటే, అప్పట్లో ముస్లింగా అంటే ప్రేమికుడిగా నన్ను ప్రేమించాడు కాబట్టి నాకేమీ ఉండదు, నేను హిందువులుగానే ఉండిపోతాను, ఆయన ముస్లింగానే ఉండిపోతాడనే ఉద్దేశం ఆయన వ్యక్తపరిస్తే నేను పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆమె. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె మళ్ళీ కూడా ఇంకొక హిందూ చాలామందితో రిలేషన్ పెట్టుకున్నాడు, ఇంకొక హిందూ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అంటే డెఫినెట్గా
ఆమె ఏమనిపోయింది, మత మార్పిడి పేరు మీద ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు అనే ఉద్దేశంలోనే ఉంది. మేడం, మీరు మీ పేరు మార్చారా అండి వారు? మార్చారు సార్, మార్చారు. సో అది మత మార్పిడి కిందకే లెక్కకు వస్తుంది కదా. డెఫినెట్గా ఇది మత మార్పిడి. ఇప్పుడు ఆమె ఏ పేరుతో వెంకటరమ్మో, లక్ష్మో, సుబ్బమ్మో అదే పేరుతో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అది కాకుండా మా పేరు మార్చి ఆ విధంగా చేస్తే డెఫినెట్గా మత మార్పిడి కిందకే వస్తుంది. అది కాకుండా